నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నా పేరు వెనెల. మనం కనుక చూసుకున్నట్టయితే నిన్న గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హాస్టల్లో విద్యార్థులకు సరైన వసతులు లేకుండా, అలాగే మనం అతి కొద్ది కాలంగా చూస్తున్నట్టయితే విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆహారం ఎలా ఉంది అంటూ కూడా ఈ మేరకు తనిఖీ నిర్వహించారు. మొదటిగా పేపర్ చూసుకుందాం. మొదటి పేపర్ ఈనాడు కనుక మనం చూసుకున్నట్టయితే ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం, దేశంలో అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్, సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్లు, ఇక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం, టాక్సిక్స్ లింక్ అధ్యయనంలో వెల్లడి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఉప్పు చక్కెరలో కూడా ప్లాస్టిక్ భూతం ఉన్నట్టుగా, అది కూడా 0.1 నుంచి 5 మిల్లీమీటర్స్ వరకు ఉన్నట్టుగా కూడా ఇటు చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ధరణి సమూలన ప్రక్షాళన, దేశానికి ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం, యాచారం తిరుమలగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు, గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం పునరుద్ధరణ, శాస్త్రీయ విధానాల్లో భూములు ఆస్తుల విలువ సవరణ. ఇక ఆయన ఒక ఇంటర్వ్యూలో పొంగులేటి శ్రీనివాస్ చెప్పారు, యాచారం తిరుమలగిరిలో మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇక దేశానికి ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామంటూ కూడా ఈ మేరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అదనపు కలెక్టర్ అవినీతి దందా, నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం 8 లక్షలు తీసుకుంటూ దొరికిన వైనం, ఓఆర్ఆర్ పై మాటు వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ధరణిలో గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే అవినీతి భూతం బయటపడుతోంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటూ 8 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం మనం చూస్తున్నాం. అలాగే ఓఆర్ఆర్ పై కూడా మాటు వేసి మరి పట్టుకున్నారు ఏసీబీ బృందం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే డిఎస్సి ప్రాథమికకి వెల్లడి. ఇక రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం జూలై 18 నుంచి ఈ నెల 5 వరకు జరిగిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది. ఇక డిఎస్సి ప్రాథమిక కీ వెల్లడించింది. అభ్యంతరాలకు 20 వరకు గడువులను కూడా ఇచ్చింది. అయితే నెక్స్ట్ పేపర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకున్నట్టయితే పదవుల బొనాంజా. ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్, పీసీసీ మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ, సామాజిక సమీకరణలు చూసుకుని టీపీసీసీ చీఫ్ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇక ప్రచార కమిటీ చైర్మన్ నియామకం, ఇక 4 మంత్రి పదవులు, ఉపసభాపతి, ఇక చీఫ్ విప్ పైన నిర్ణయం, ఇక బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవుల భర్తీకి ఛాన్స్, బీసీ కమిషన్ చైర్మన్ గా విహెచ్, ఇక నిరంజన్ల పేర్లు పరిశీలన. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక 19-20 పదవుల భర్తీపై ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక పదవుల ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణ పై అధిష్టానంతో చర్చించేందుకు వెళుతున్నారు. అయితే 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అధ్వాన హాస్టళ్లు, అపరిశుభ్రంగా వంటగదులు, అసహ్యంగా మరుగుదొడ్లు, ఆహారమేనో రక్షిత మంచినీటి సరఫరా ఏమీ లేవు, కోడిగుడ్లు పాలు పంపిణీ ఫైళ్లకు మాత్రమే పరిమితం, ఇక సరుకుల కొనుగోలులో పలు అవకతవకలు, అక్రమాలు, విద్యార్థుల సంఖ్యకు ఎక్కువ చూపిస్తున్న వైనం, ఇక వారానికోసారి లేదా నెలకోసారి మాత్రమే వార్తల్లో రాక రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లు, ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి, ఇక సర్కార్ నివేదిక, మెరుగైన చర్యలకు సిఫార్సులు. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ చూసుకున్నట్టయితే సరైన ఆహార మెనూ లేదు, అలాగే రక్షిత మంచినీటి సరఫరా కూడా ఏమీ లేవు, అలాగే వారానికి ఒక్కసారి మాత్రమే అక్కడ హాస్టల్ వార్డెన్ వచ్చే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మంత్రి తుమ్మల కంటతడి, హరీష్ విమర్శలతో మనస్తాపం, ప్రజల కోసం పనిచేస్తా పబ్లిసిటీ కోసం కాదు, సీతారామ ప్రారంభానికి మీరు రండి, ప్రజాస్వామ్యంలో నీది నాది అంటూ ఏదీ లేదు, అంతా ప్రజలే అంటూ నిన్న తుమ్మల కంటతడి పెట్టుకున్నారు. ఈ మేరకు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏసీబీ వలలో అదనపు కలెక్టర్, నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమి తొలగించేందుకు 8 లక్షల డిమాండ్, ఇక డబ్బు తీసుకోవాల్సిందిగా సీనియర్ అసిస్టెంట్ ను పురమాయించిన భూపాల్ రెడ్డి. ఈ మేరకు ఆయన నివాసంలో సోదాలు చేశారు. అయితే 16 లక్షలు ఆస్తి పత్రాలు కూడా జప్తు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కామ్ కాల్స్ కు చెక్ పెట్టండి, ఆప్షన్తో పరిష్కారం అని చెప్పి కూడా మనం తెలుస్తుంది. ఇక 40% మందికి రుణాలు మాఫీ కాలేదు, 2 లక్షలు ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ చేయలా, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు, రైతు సమస్యలపై రచ్చబండ నిర్వహిస్తామని వెల్లడి. ప్రధానంగా చూసుకున్నట్టయితే రుణమాఫీ అనేది 2 లక్షలు చేస్తామని ఇంతవరకు చేయలేదు, అలాగే 40% మంది రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు ఈటెల. అలాగే పేదల సొంతింటి కలను సాకారం చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ, 2018 సర్వేలో నాటి ప్రభుత్వం భాగస్వామి కాలేదు, ఇక పేదల సొంతింటి కళని సాకారం చేద్దాం అంటూ కూడా ఈ మేరకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇక
ప్రాణత్యాగాల ఫలితం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిక జాతి గెలిచింది. మోదీ షా సహకారంతో ఈ విజయం అమరులకు దండోరా కార్యకర్తలకు అంకితం. ఇక సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిక జాతి గెలిచింది అంటూ కూడా, అలాగే మోదీ షాకి సహకారంతోనే ఈ విజయం సాధించామంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రైవేట్ హోటళ్లకు పర్యాటక హోటళ్లు ప్రైవేట్కు ఇక పర్యాటక విభాగం ఆధ్వర్యంలో ఉన్న హోటల్లో నాసిరకం సదుపాయాలు ఇక వాటిని మెరుగుపరిస్తే టూరిజంల సంఖ్య పెరుగుతుందన్న యోచనలో సర్కార్. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే వెలుగులో కులగణన కోసం కాంగ్రెస్ పోరుబాటు. దేశవ్యాప్తంగా రాహుల్ నేతృత్వంలో సభలకు ప్లాన్. రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకోవాలని నిర్ణయం. ఇక పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ విస్తృత స్థాయి మీటింగ్. హాజరైన పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, ఇన్ఛార్జ్లు. గురుకులాలను సెట్ చేస్తాం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విషాద ఘటనలు. డిప్యూటీ సీఎం బట్టి. స్టూడెంట్లకు హెల్త్ కార్డు, ప్రతి నెల డాక్టర్లతో చెకప్. ప్రతి స్కూల్లో కుక్క కాటు, పాము కాటు మందులు అందుబాటులో ఉంచుతాం. అలాగే గురుకులాలకు పక్కా భవనాలు నిర్మిస్తాం. ఇక త్వరలో డైట్ ఛార్జీలు పెంచుతామని వెల్లడి. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం. ఇక వసతుల కల్పనకు 50 లక్షల వరకు మంజూరు చేస్తామంటూ కూడా ప్రకటించారు. అయితే గురుకులాల్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు, కానీ ఈసారి మేము పట్టించుకుంటామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే నీళ్లు చల్లుకోవడము తప్పేనా? నేను అభిమానించే వ్యక్తులు మాట్లాడిన తీరుతో బాధపడ్డాను. తుమ్మల చేసిన మంచి పనుల్లో కనిపించాలి, ఫ్లెక్సీల్లో కాదు అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ధరణి పోర్టల్లో దందాకు చెక్. త్వరలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అవుట్. సమస్యల పరిష్కారానికి లంచ్ అవతారం ఎత్తడంతో ఇక సర్కార్ నిర్ణయం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ధరణి పోర్టల్లో ఇక మీద కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేయడం జరుగుతుంది. అయితే కేవలం సమస్యల పరిష్కారానికి లంచం తీసుకుంటున్నారనే దాంతో ఈ మేరకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. అవినీతి అక్రమాలకు పాల్పడే ఆఫీసులపై ఈ మేరకు నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్ ధరణి నిషేధిత జాబితాలో రైతు భూమి తొలగించేందుకు 10 లక్షల డిమాండ్. ఇక 8 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ భూపాల్ రెడ్డి. అలాగే సీనియర్ అసిస్టెంట్ తో కూడా అరెస్ట్. ఇక తెలంగాణకు 122 మంది ఉద్యోగులు రివీల్ చేసిన ఏపీ ప్రభుత్వం. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే అమ్మా న్యూస్ లో కనుక చూసుకున్నట్టయితే పెట్టుబడుల వేట సఫలం. రేపు రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ కు రాజీవ్ జ్యోతి యాత్ర స్వాగతించిన కంది శ్రీనివాస్ రెడ్డి. యువతకు స్ఫూర్తి రాజీవ్. ఇక విదేశీ పర్యటనలతో 70,000 కోట్లకు పెట్టుబడులు సాధించిన అనితర సాధ్యుడు, అభివృద్ధి సాధకుడు, తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మారుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి. ఇక అమెరికా, దక్షిణ కొరియా పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకుని వస్తున్న సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. ఇక మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ కార్యవర్గం శాశ్వత పరిష్కారం చూపించే పని అలాగే చూసుకున్నట్టయితే మంత్రివర్గ విస్తరణపై కూడా అధిష్టానం చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ ప్రధానంగా భేటీలో ఎవరికి చోటు దక్కే అవకాశం ఉందంటారు కృష్ణమూర్తి గారు? కొన్ని కీలకమైన కార్పొరేషన్ల పదవులను కూడా భర్తీ చేస్తాం. అంటే కొన్ని 37-38 మందిని కార్పొరేషన్ చేయమని ఇప్పటికే నియమించింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో 2 నెలల కాలం. కానీ కొన్ని కీలకమైనటువంటి కార్పొరేషన్లు ఉంటాయి, ఆర్టీసీ లాంటి కార్పొరేషన్లు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేస్తాం. వాటి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మొన్న ఎవరైతే పదవుల కనుమరున్నారో వారందరూ ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి పార్టీ అధిష్టానం, రాష్ట్ర పార్టీ కూడా కొంత ఆలోచన చేస్తా ఉన్నది. ఇప్పటికే కొంత లిస్టు చేశారు అని చెప్పేసి సమాచారం వస్తుంది. ఇవన్నీ కూడా ఎల్లుండి జరగబోయేటువంటి భేటీలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి నిన్న ఏఐసిసి మీటింగ్ జరిగింది. దాంట్లోనే రేవంత్ రెడ్డి పాల్గొనాల్సిన అవసరం ఉంది. కానీ విదేశీ పట్టణం నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో బీసీ తరఫున ఆయన హాజరయ్యారు. ఎల్లుండి జరగబోయేటువంటి మీటింగ్ లో పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం ఎలా చేయాలి, అదేవిధంగా విపక్ష పార్టీ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కొంత అధికార కాంగ్రెస్ ఇప్పటికీ తిప్పుకోవట్లేదు సమర్థవంతంగా. కొన్ని విషయాలు ఇంపాడిపోతుంది. అసలు కారణం ఏంటి? సోషల్ మీడియాను బలోపేతం చేయాలా, లేదు అంటే అధికార ప్రతినిధులను మార్చాలా? అధికార ప్రతినిధులకు ఏమన్నా విషయ పరిజ్ఞానం కోసం నిపుణులతోటి ఏమన్నా శిక్షణ ఇప్పించాలా? అదేవిధంగా కార్పొరేషన్లు 4 మంత్రి పదవులు భర్తీ చేస్తున్న వాటికి ఇంకా ఆపరేషన్ ఆకర్షణ పనులు పెట్టాలి. రేవంత్ రెడ్డి రాగానే కొంత చేరికలు ముమ్మరం ఉంటాయి అని చెప్పి కూడా వస్తా ఉన్నది. మరి ఒకవేళ చేరికలు ముమ్మరం అయితే
కొత్తగా చేరిన వాళ్ళం, గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నుంచి చేరిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చింది. ఇప్పుడు కూడా మరి బీఆర్ఎస్ నుంచి తెలిసి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళకి ఏమైనా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఇస్తే ఎవరెవరికి ఇవ్వాలి? ఇప్పటికే ప్రచారం జరుగుతా ఉన్నాయి. అంటే మాజీ స్పీకరు బాన్సువాడ ఎమ్మెల్యే పోతారం శ్రీనివాస్ రెడ్డి, లేదంటే స్టేషన్ కనుక కడియం శ్రీహరి, వీళ్ళకి ఏదో మంత్రి పదవులు ఇస్తారు అని చెప్పేసి. ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా 6 ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు ఒకే సమయంలో కొంత కాంగ్రెస్ పార్టీ కంటే కాకుండా వాళ్ళు వరకు ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చర్చించిన తర్వాత పార్టీ పైన వస్తున్న విమర్శ కానీ, ప్రభుత్వం పైన వస్తున్న విమర్శలు కానీ, లేకపోతే ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం మీద వీటన్ని మీద చర్చించే అవకాశం. అదేవిధంగా కొంత చర్యలు, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఇంకా ప్రభుత్వంలో మార్పు రావాలా, పాలనలో మార్పు రావాలా, కావాలంటే ఏ రకంగా అనే విషయం కొంత అధిష్టానం సూచనలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ. మంత్రివర్గ విస్తరణ చాలా మంది ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యం మంత్రివర్గ విస్తరణ ముఖ్యం పిసిసి అధ్యక్షుడి ఎంపిక జరగాల్సిన అవసరం ఉంది. పిసిసి రేసులో ఇప్పుడు ఎస్సీ ఈ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం వాళ్ళు కూడా కొంత పోటీ పడతారు. బీసీ సామాజిక వర్గం చూస్తుంటే మహేష్ కుమార్ కూడా, మధు యాదవ్ వీళ్ళిద్దరు కొంత తరం కావాలని వాళ్ళు కొంత కారణంగా అడుగుతున్నాం. వాళ్ళ పేర్లు ప్రధానంగా వెంకిస్తారు. ఎప్పుడు పిసిసి నూతన అధ్యక్షుడు అనగానే వీళ్ళ పేర్లు ఖచ్చితంగా ప్రస్తావన వస్తామని. అదేవిధంగా కొంత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా నాకు కూడా ఇబ్బంది అంటుంది. కానీ సామాజిక వర్గ కూర్పు నేపథ్యంలో ఆయనకు వస్తుందా రాదా అనేది కొంత మొదటి నుంచి అనుమానం ఉంది. ఆయన కూడా కొంత అనుమానం కూడా. అయినా కానీ తప్పులేదు, కూడా పార్టీ పదవులు తీసుకోవడం తప్పులేదు, అడగడం తప్పు. అదేవిధంగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఆయన ఆల్రెడీ పేరు కారా అయిపోయింది, వస్తుంది, తాజాగా వస్తున్నాడు. ధర్మపురి ఎమ్మెల్యే అబ్దుల్ లక్ష్మణ్, ఆయన కూడా ఇస్తున్నారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కోట కింద అని చెప్పి. అంటే ఈ 5-6 పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో మరికొంతమంది పేర్లు కూడా వస్తా ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు వస్తున్నాయి, వీలైతే పర్టికులర్ గా రెగ్యులర్ గా వస్తున్నారు. అంటే ఈ అధ్యక్షుడి ఎంపిక ఒకవేళ ఖరారైతే, అధ్యక్షుడి ఎంపికను ప్రకటించేందుకు ఏఐసిసి నిర్ణయిస్తే, పిసిసి అధ్యక్షుడి నియామక కమిషన్ లో ఏఐసిసి క్లారిటీ ఇస్తే, కార్యవర్గం కూర్పు విషయంలో కూడా వస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి, ప్రచార కమిటీ చైర్మన్ ఎవరు ఉండాలి, ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి అనే విషయంలో కొంత చర్చ జరిగే అవుతుంది. వాస్తవానికి ఎల్లుండి జరిగే భేటీ ఇవన్నీ జరగాలంటే ఒక పెద్ద ఎజెండా, సుదీర్ఘమైన ఎజెండా ఉందని చెప్పారు. అంటే పార్టీకి జీవం పోసేటువంటి ఎజెండా అవన్నీ కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునాదులు మనకి గట్టిపరచాలంటే ఈ ఎజెండా చర్చ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఈ చర్చలో అధిష్టానం అన్ని రకాలైనటువంటి ఆలోచన చేసే అవకాశం, ఈ కోణం ఆ కోణం కాదు, అన్ని సామాజిక కోణం చూస్తుంది, రాజకీయ కోణం చూస్తుంది, అనుభవం కోణం చూస్తున్నాం. అదేవిధంగా ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందనే విషయంలో ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అదే ప్రభుత్వ పనితీరు విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయంలో చర్చించే అవకాశం, ఇవన్నీ కూడా కొంత చాలా సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలో ఏమైనా నిర్ణయాలు వస్తాయా, లేదు అంటే 1-2 విషయాల్లో కొంత స్పష్టత ఇచ్చి మిగతా విషయాలను మళ్ళీ చర్చిద్దాం అని అధిష్టానం చెప్పబోతున్నారు. అలాగే చూసుకున్నట్టయితే ఇటు 19, 20వ తేదీల్లో కనుక భర్తీపై ఒక ప్రకటనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు పిసిసిఏ కానీ లేకపోతే మంత్రివర్గ విస్తరణపై కానీ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు. అదే మంత్రివర్గ కూర్పు విషయంలో వస్తే, మంత్రివర్గ కూర్పు విషయంలో చాలా మంది చాలా పేర్లు వినిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ పిసిసి కూర్పు చేయాలంటే పిసిసి కూర్పు విషయంలో చాలా పెద్ద కసరత్తు కత్తి మీద సాగాయి వాస్తవానికి ఇప్పుడు పరిస్థితులు. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అనేక సందర్భాల్లో లాఠీ దెబ్బలు తిన్నారు. అక్రమ కేసులు బరాయిస్తే ఇప్పటికీ వాళ్ళు కేసు విచారణ ఎదుర్కొంటున్నారు. కొంతమంది కుటుంబాలకు దూరమై పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, కొంతమంది పార్టీ గద్దెనెత్తి చాలు మిగతా అవసరం లేదు అని అనేవాళ్ళు. అంటే అట్లాంటి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టించి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఫలితం దక్కుతుందని భావిస్తారు. ఎందుకంటే మన రాజ్యసభ ఎంపిక విషయంలో కానీ అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు.
ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీలు భర్తీ చేస్తే 2 ఎమ్మెల్సీలలో ఒకటి బల్మూరు వెంకట, రెండోది మహేష్ కుమార్ గౌడ్. వీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక ఆడుకోట్ల ప్రభుత్వంతో పాటు అంతర్గతంగా కూడా. అయినా వాళ్ళు ఎక్కడ కూడా ముక్కవాడి ధైర్యంతో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు సరైన ప్రాధాన్యత. అదే రకంగా ఇప్పుడు కూడా జరిగే మంత్రివర్గ కూర్పు కానీ పిసిసి కార్యవర్గంలో కానీ పార్టీ కోసం పనిచేసి కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వాళ్ళను కాపాడుకోవాలి, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి అని ఏఐసిసి బాధిస్తారని భావిస్తే ఎవరెవరికి దక్కబోతున్నాయి అనే విషయంలోనే కుదురుకోబోతుంది. ఒకవేళ అనుకున్నట్టుగా అందరికీ దక్కలేదు, కొంతమందికి కొన్ని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని అవసరాలు, కొంత ఇబ్బందుల దృష్ట్యా కొంతమందికి పక్కకు పెట్టినా కానీ వాళ్లకు ఏ రకంగా ప్రత్యామ్నాయంగా ఏ రకంగా న్యాయం చేయగలము అనే విషయాన్ని కూడా అధిష్టానం పరిశీలించాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిజంగా ఎల్లుండి జరిగేటువంటి మీటింగు చాలా కీలకమైనది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మరింత బలం పెరగాలి, ప్రజల్లో ఆదరణ ఇంకా దక్కాలి అనే కోణంలోనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏది ముందు ఏది వెనకాలంటే ఒకవేళ కేబినెట్ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటే పిసిసి విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే నిన్న గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అంటే అక్కడ కరెక్ట్ గా ఏది ఫుడ్ మెనూ దగ్గర నుంచి ఏది సరిగ్గా లేదు అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గతంలో కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. మరి ఈ మేరకు డిప్యూటీ సీఎం కూడా వ్యాఖ్యానించారు, గురుకులాన్ని ప్రక్షాళన చేస్తామంటున్నారు. ఇది ఎంత మేరకు జరుగుతుందంటారు? మరి రానున్న రోజుల్లో అసలు గురుకులాలు తీరు మారే అవకాశం ఉందంటారు? గురుకులాలు కానీ హాస్టల్స్ రెండు చోట్ల నిన్న ఏసీబీ దాడులు జరిగాయి. ఏసీబీ దాడుల్లో అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ప్రభుత్వం ఊహించలేదు ఇట్లా ఉంటాయి హాస్టల్ అని. వాటి నిర్వహణ కానీ, వాటి శుభ్రత విషయంలో కానీ, అక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో కానీ ఇంత అధ్వానంగా ఉన్నాయా అనేది. అంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదా అంటే డబ్బులు ఇస్తుంది, నింపట్లేదా పైసలు ఇస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన డైట్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ నిబంధనలు పాటించాలని చెప్తాం. కానీ ఎక్కడ లోపము క్షేత్ర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, అక్రమార్జనకు అలవాటు పడడము, ఇవన్నిటి కారణంగా విద్యార్థులకు అవస్థలు ఎదురవుతున్నాయి. ఏసీబీ తనిఖీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఒక నిర్ధారకు వచ్చింది. డబ్బులు ఇవ్వక అసలు ఇబ్బంది పడితే ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళకు ఇబ్బంది తప్పట్లేదు. అంటే భావి భారత పౌరులను తయారు చేయాల్సినటువంటి ఈ హాస్టల్స్, గురుకులాలు ఇవన్నీ కూడా వాళ్ళను ఒక మురికి కుప్పంలో పెట్టి నరకయాతన పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు, బాధ్యత కూడా కాదు. ఇదే విషయం నేను ఏసీబీ దాడులో చాలా స్పష్టంగా బయటపడింది. ఇప్పుడు ఏం తీసుకుంటారు, ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అని చెప్పి కొంత ప్రజల్లో ఆలోచన వస్తా ఉన్నది. ఏసీబీ నివేదికలు చూస్తే ఏసీబీ యొక్క దాడుల్లో వెలుగులోకి వచ్చిన, తనిఖీలలో వెలుగులోకి వచ్చిన అంశాలు మరుగుదొడ్డ తప్పులేదు. కొన్ని చోట్ల బురద నీళ్ళలో అన్నం మండి పెడతా ఉన్నారు. కొన్ని చోట్ల వంటశాలకు షెడ్లు లేవు. షెడ్లు ఉన్నా నీళ్లు అందరే వండే పదార్థాలలో పడే విధంగా ఈ రకమైనటువంటి పరిస్థితి, అధ్వానమైనటువంటి పరిస్థితులు. కొన్ని చోట్ల నీళ్లు లేవు. నీళ్లు లేక విద్యార్థులు 3 రోజులకు 4 రోజులకు స్నానం చేసే పని. ఎందుకు నీళ్ళు లేవు అంటే పైప్ లైన్ తగ్గున్నాయి, పైప్ లైన్ లీక్ అవుతున్నాయి. ఆ లీక్ అవుతున్న పైప్ లైన్ సరి చేయకపోవడంతో నీళ్లు వృధా పోతున్నాయి. నీళ్లు సప్లై లేక కాదు, సప్లై ఉంటుంది, నిర్వహణ లేక వచ్చిన సప్లైని సరైన విధంగా వినియోగించుకోవడంలో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం సిబ్బంది నిర్లక్ష్యంగా వహించడం వల్ల కొన్ని చోట్ల వాడడం కూడా రాడు హాస్టల్ దగ్గర. అటువైపు హాస్టల్ వైపు కళ్ళు చూడాడు, ఆయన సంబంధం లేదని. ఈ రకమైనటువంటి విషయాలన్నీ బయటకు వచ్చాయి. ప్రభుత్వం
ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది, అధికారుల మీద చర్యలు తీసుకుంటుందా, లేదు అంటే వసతుల కల్పన కోసం నిధులు కేటాయించి వాటిని మెరుగుపరిచి హాస్టళ్లను మరోసారి బాగు చేస్తారా, లేదు అంటే మొత్తాన్ని సిబ్బందిని మార్చి కొత్త సిబ్బందిని నియమిస్తారా? వాస్తవానికి హాస్టల్లో కూడా పాఠశాల నిర్వహణ కోసం ప్రైవేట్ గా పాఠశాల నిర్వహణ కంపెనీ ఏ రకంగా ఇస్తున్నారో హాస్టళ్ల నిర్వహణ కంపెనీ ఆ రకంగా చేస్తే కొంత బాగుపడుతుంది, మెరుగుపడుతుంది పరిస్థితి. ఇక్కడ పాఠశాలల కమిటీల విషయంలో పాఠశాల నిర్వహణ కమిటీల విషయంలో కొంత రాజకీయాలు చోటు చేసుకుని కొంత దురదృష్టకరమైన సంఘటన రాజకీయాలు. హాస్టల్ నిర్వహణ రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేని విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు అట్లాంటి మాత్రం కొన్ని కమిటీలు వేస్తే, హాస్టల్ నిర్వహణ కమిటీలు వేస్తే అధికారుల పర్యవేక్షణనే, అంటే వాటి జమా ఖర్చులు, వాటికి సంబంధించినటువంటి కొనుగోలు ఇవన్నీ విషయంలో అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు విద్యార్థులకు అందుతున్నావా లేవా అనే అబ్జర్వేషన్ కోసం ఒక కమిటీని వేస్తే బాగుంటుంది. అలాగే నిన్న చూసుకున్నట్టయితే మనం ధర్నీని చూడొచ్చు. ధర్నీ విషయంలో నేను చూసుకున్నట్టయితే రైతు నిషేధిత భూమిని తొలగించడానికి అయితే ఇక్కడ అదనపు కలెక్టర్ 10 లక్షలు డిమాండ్ చేశారు, 8 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ధర్నీలో ఎందుకు ఇంత అవినీతి జరుగుతుందంటారు? ధర్నీ మొత్తంగా అది లోపాల పుట్ట. ధర్నీని కొంతమందికి అనుకూలంగా, అంటే కొంతమంది భూదందాకు పాల్పడదాం అనుకున్నారు. ప్రభుత్వ భూములను, దేవాదాయ భూములను, బినామీ భూములను వీటన్నిటి కాజేయాలన్న పుట్టతోటి గత ప్రభుత్వంలో గత పాలకులను కొంతమంది అధికారులు పక్కదారి పట్టించి ధర్నీని తీసుకొచ్చారు. చాలా చోట్ల చుట్టూ పట్టా భూములు ఉంటాయి, మధ్యలో ఉన్న నాలా భూమి అని పెట్టారు. ఎట్లా అవుతుంది నాలా? అంటే ఈ రకమైనటువంటి, అంటే ఈ నాలా భూమి పేరుతోటి సదరు భూమి యజమానిలో లేకపోతే సదరు భూమి కొనుగోలు చేసిన వాళ్ళను బెదిరించి అన్యక తల్లుకోవడం అనేది గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారుల యొక్క ప్రణాళిక. అందులో భాగంగానే ఇది ఒకటి నిన్న అడిషనల్ కలెక్టర్ పట్టుబడము, అది నిన్న ఒకటి వచ్చిన తెరపైకి. కానీ కలెక్టర్లు కోట్ల లంచాలు తీసుకున్న సంఘటన అనేకం ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొంత ధర్నీలో కొంత సరళీకరణ వచ్చింది, ఇంకా కొంత సరళీకరణ రావాలి. ప్రభుత్వం కూడా ఆ కోణంలో ఆలోచన చేస్తా ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ధర్నీలో చిన్న మార్పు చేయాలి. ధర్నీకి రిజిస్ట్రేషన్ కు అనుమతించాలంటే కలెక్టర్ మాత్రమే దానికి ఆమోదం తెలిపారు, ఆయనకు ఆప్షన్ ఇచ్చారు. పాస్వర్డ్ కలెక్టర్ దగ్గరనే ఉండేది. కలెక్టర్ కు సవా లక్ష పనులు, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆయన అండర్లో ఉంటుంది, ఆయన పర్యవేక్షణలో ఆయన జిల్లా నడవాల్సిన అవసరం. కలెక్టర్కి ఆయన పని ఆయన ఉంటుంది. కాబట్టి అంటే నెలల తరబడి రిజిస్ట్రేషన్ ఆగిన సంఘటన, నెలల తరబడి రైతులు కానీ సొంతదారులు కానీ వాళ్ళు ఏమైనా అర్జీ పెట్టుకుంటే నెలల కొద్దీ అవి పెండింగ్ లో ఉన్న సంఘటన అనేకంగా ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఇటు ధరణిలో త్వరలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా తొలగిస్తున్నారంటూ కూడా, కేవలం అవినీతి పెరిగిపోవడం వల్లే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారు అని కూడా ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో మరి ఇక మీదటైనా ధరణి విషయంలో ప్రజలకు కష్టాలు తప్పేవేనా? అన్నికి కష్టాలు తప్పాయంటే ఇప్పటికిప్పుడు అవి కాపాపోవచ్చు, కానీ కొంత క్రమక్రమం, అంటే 8 నెలల క్రితం బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని ఒకటి మనం చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ కొంత ధరణి కష్టాలు తగ్గాయి, చాలా మందికి ఇబ్బందులు పోయాయి. మొన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి వీరంతా ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడినప్పుడు చెప్పారు, నిర్ణీత సమయంలో ధరణికి సంబంధించిన ఏమైనా అప్లికేషన్కి వస్తే నిర్ణీత సమయంలో సదరు దరఖాస్తుదారుడికి మీరు సమాచారం ఇవ్వండి. ఒకవేళ పని అయిపోయింది, ఆయన పెట్టినటువంటి దరఖాస్తు తిరస్కరణ కూడా కారణం ఏంటి దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అట్లా పెండింగ్ పెట్టి కూర్చోవద్దు. అసెంబ్లీ సాక్షి కూడా రెవెన్యూ మంత్రి కాంగ్రెస్ యూనివర్సిటీ గారు చెప్పారు, ఖచ్చితంగా ఇక్కడి నుంచి అట్లా జరగవు. ఒక్కో అప్లికేషన్ కు ఫీజుల పేరుతో ₹1 కోట్ల ప్రధాని అడ్డుకున్నారు ప్రభుత్వం. ఇప్పుడు జరగదు అట్లా. ఖచ్చితంగా నిర్ణీత సమయంలో నిర్ణీత ఫార్మాట్ లో సదరు దరఖాస్తుకి
ఖచ్చితంగా ఏ ఏ అంశం మీద అయితే దరఖాస్తు వచ్చిందో ఆ దరఖాస్తుదారికి ఆ అంశం సంబంధించిన విషయంలో క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా. ఇది వస్తే ధరణి సమస్య ఉండదు. అసలు ధరణి పోర్టలే ధరణి యొక్క అదే పూర్తి తప్పులు తడకాలి. ధరణి స్థానంలో మేము ఇంకేం తీసుకొస్తామన్నారు. ధరణి నచ్చితే దాని స్థానంలో వేరే కొత్త రెవెన్యూ చట్టం వస్తుంది. కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులు వస్తాయి, దేశానికి ఆదర్శంగా ఉంటుంది అంటున్నారు. అందులో భాగంగా దీన్ని కూడా మారిస్తే ధరణి కూడా రద్దు చేసి ఆ స్థానంలో భూమాత ఏదో చెప్పారు, దానికి సంబంధించినటువంటి ఏదో కొత్త పథకాన్ని పెట్టి అందులో ఇట్లాంటి అంటే ధరణిలో ఉన్న లొసుగులన్నీ తొలగించి పెడితే ప్రజలు, రైతులు చాలా మంది ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటారు. అధికారులు కూడా ప్రజల యొక్క అవసరాలు అధికారులు తమకు ఆదాయాన్ని వనరుగా మార్చుకుంటా ఉన్నారు. నిన్న మన తాజాగా అడిషనల్ కలెక్టర్ చూడొచ్చు, 14 గుంటలు ధరణి కాకుండా నిషేధిత ప్రాంతంలో ఉన్నాయి. వాటిని కలపాలి. కలపకపోతే ఆ సదరు భూ యజమానికి అక్కడ భూమి విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. ఏం చేయమంటారు? కలెక్టర్ దీన్ని ఆశ్రయించుకున్నారు. వాస్తవానికి ఏంటంటే అసలు ఏముంది, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏముంది, అది ఎవరిది అని కొంత లోకల్ గా ఎంక్వైరీ చేసి ప్రజలతో మాట్లాడి చేసేందుకు ఆయనకు అధికారం ఉన్నది. ఆయనకు అధికారం లేదు ఉన్నా కానీ అవన్నీ డబ్బులు ఇస్తే చేసేద్దాం, ఎట్లాగా అయిపోయే పని అది. క్షేత్రస్థాయిలో వెళ్ళి అయిపోయే పని అది. ఎవరికి వారిగా అన్ని నెలలు తట్టుకోవడానికి ధర్మం ఉపయోగపడింది. కాబట్టి ఇప్పటికైనా ధర్మ ఇబ్బందులను వర్తించి ఇంకా కొంత ధర్మిలో సరళీకరణ విధానం తీసుకొస్తే ఖచ్చితంగా ఈ లంచావతారంలో ఆట కట్టించేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ సంబంధించిన ప్రైవేట్ ఎంప్లాయీస్ అవును వాళ్ళకు బాధ్యత ఉండదు. ఏమిటి అవుట్ సోర్సింగ్, ఇవాళ వస్తుంది రేపు పోతాడు వాడు, వాడికి ఏం బాధ్యత ఉండదు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏమన్నా మీరేమన్నా అడిగితే నాకు సంబంధం లేదు, ఆయన పోయి ఆఫీసర్ అడుగుకుంటాడు, ఆఫీసర్ దొరుకుతాడు. లేకపోతే ఆఫీసర్ మాట్లాడుకుని నాకు ఇంత డబ్బులు ఇచ్చాయి, నేను ఆ పని చేసి పెడతాను, నీకు ఎందుకు అని నాకు ఈయన దరఖాస్తు చేసాడు. ఎన్నిసార్లు తిరగాలి, నాకు వేరే పనులు అవుతున్నాయి, వేరే ఇబ్బంది అవుతుంది, గంటల కొద్ది కూర్చోవాలి, పొద్దున వచ్చే సాయంత్రం కూర్చోవాలి, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఇంత డబ్బు ఇస్తే చేసి పెట్టాను. కాబట్టి వీటిని అవుట్ సోర్సింగ్ మనం ఉపయోగిస్తే కొంత బాధ్యత పెరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే నిన్న ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు, 40% మందికి కూడా రైతులకి ఇంతవరకు రుణమాఫీ కాలేదంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఎంపీగా ఆయన కొంత ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు చాలా మంది నిన్న వరంగల్ అనుకుంటా ఈటల రాజేందర్ వరంగల్ అంటే ఎప్పుడేంటంటే ఎక్కడికి వెళ్ళినా ఇంకా నాకు రుణమాఫీ జరగదని రైతు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేము 2 విడతల్లో మొదటి విడత ₹1,00,000, రెండవ విడత ₹1,50,000 మాఫీ చేశాము. రేపు 15వ తారీఖు నాడు 3వ విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, పూర్తి అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి జరగలేదు. అని మనం గతంలో కూడా మనం ఇదే వేదిక చాలా సార్లు మనం చర్చించుకున్నాము. చాలా చూస్తా 36,000 రుణం ఉంటే రైతుకు 27,000 జరిగింది, ఇంకా జరగలేదు అని చెప్పేసి ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇట్లాంటివి అంటే ప్రభుత్వం కూడా చేస్తామని చెప్పినప్పటికీ ఏవైనా సమస్యలు ఉంటే మీరు సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ చేస్తారండి. కలెక్టరేట్ లో ప్రత్యేకంగా సెల్ పెట్టారు, స్పెషల్ సెల్ పెట్టారు. ఏ రైతుకు పొరపాటున పర్లేదు అనుకున్నాం, ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీకు ఎంత తీసుకున్నారు, ఏ బ్యాంక్ తీసుకున్నారు, ఏ బ్రాంచ్ తీసుకున్నారు, మీకు ఎంత వచ్చింది, అసలు డబ్బులు జమ అయినాయా లేవా అనే విషయంలో అక్కడ అధికారులు చెప్తే వాళ్ళు పరిశీలిస్తారు. ఒకవేళ జరగకపోతే మళ్ళీ చేయిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తారు. ఇప్పటికి కూడా అయిపోయింది మొత్తం అని ప్రభుత్వం చరిత్రకొని పోవట్లేదు. అంటే ఇంకా మనం మొదటి చెప్తా ఉన్న విషయంలో మాన్యువల్ ఇబ్బందులు వస్తే రావచ్చు, సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు, కొంత బ్యాంకులు సరైన విధంగా వివరాలు ఇవ్వకపోయినా రావచ్చు. వివరాలు ఇచ్చినా ఎక్కడైనా కొంత మిస్టేక్ జరిగినా కానీ కొంత ఇబ్బంది ఉంటుంది. చిన్న అకౌంట్ నెంబర్లు చిన్న ఎర్రర్ వచ్చినా కానీ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకొక 1-2 months ఖచ్చితంగా రుణమాఫీ ఆగస్టు 15కు చేసామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇంకా 1-2 months ఖచ్చితంగా రైతులకు
కొంత ఇబ్బందులు కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు. ఇవన్నీ కూడా పరిశీలన ప్రభుత్వం ముందు ప్రభుత్వం మేము చేయను అయిపోయింది మాకు సంబంధం లేదని చెప్తే అప్పుడు దీని గురించి మనం ఎక్కువ మాట ఓకే ఎంపీ గారు కూడా వస్తే రావచ్చు ఇతర రాజేంద్ర గారు రైట్ కంప్లైంట్ రైట్ రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి. విషయంలో కొంచెం రైట్ 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 థ్యాంక్ యూ కృష్ణమూర్తి. మనం కనుక చూసుకున్నట్టయితే నిన్న అడిషనల్ కలెక్టర్ 8 లక్షల లంచం తీసుకుంటూ కూడా పట్టుబట్టారు. అయితే ధరణిలో కూడా ఈ మేరకు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది, ధరణి ప్రక్షాళన చేస్తామని, అలాగే ధరణిలో కొత్త మార్పులు తీసుకొస్తామంటుంది. మరి ఈ నేపథ్యంలో మరి ధరణి వల్ల ప్రజలకి కష్టాలు తీరేనా చూడాలి. ఇది వాళ్ళ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం క్షణం కోసం.